హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో అటుకులు సాబ్దానా కలిపి మిక్చర్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూసారా, ఈ మిక్చర్ ఎంత క్రిస్పీగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు సాబ్దానాని తీసుకోవాలి. అలాగే 1 కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి. 1 కప్పు అటుకులను కూడా తీసుకోవాలి. ఇందులో మనం మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న గిన్నెలో 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు తీసుకొని వీటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత దీన్ని అందులో కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొలిచి పెట్టుకున్న పల్లీలను తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవి మొత్తం మాడిపోకుండా ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే సాబ్దానా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇలా పైకి తేలుతాయి. ఇలా తేలిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేయగానే ఫ్రై అవ్వవు, 1 నిమిషం తర్వాత ఇలా పైకి తేలుతాయి. ఇవి కలర్ ఏం మారవండి, ఇలాగే తెల్లగా ఉంటాయి. ఇలా ఆయిల్ నుంచి మనం పైకి తేలిన తర్వాత వీటిని కూడా తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మనం ఎక్కువగా అటుకులు బొరుగులతోటే మిక్చర్ని చేసుకుంటాం కదా. ఇలా సాబ్దానా అటుకులను కలిపి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో కప్పు అటుకులని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే ఫ్రై అయిపోతావండి. తొందరగా తీసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి ఆయిల్లో వేసినప్పుడు మనకి ఇందులో పిండి ఉంటుంది కాబట్టి ఆయిల్ కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత జాలితో వడగట్టుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల మనకి ఈ మిక్చర్లో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, అలాగే సాబ్దానా అటుకులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కనుక మీరు ఒకసారి ట్రై చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చేసే పద్ధతి కూడా చాలా ఈజీ. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసి పెట్టుకోవచ్చండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా అన్నీ ఒకసారి కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు అన్నీ ఇందులో వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే సాబ్దానా అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఈ మిక్చర్ని మీరు ఒకసారి టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.